ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది దేవుడు ఇచ్చినటువంటి వాటిలో మానవునికి ఎమోషన్స్ అనేటువంటివి ఇచ్చాడు. భావోద్వేగాలు మరి ప్రతి మానవునికి కూడా దుఃఖం ఉంటది, ఆనందం ఉంటది, సంతోషం ఉంటది, అన్ని కూడా ఉంటాయి ప్రతి మానవునికి. ఇవన్నిటిని కూడా ఏమంటామంటే ఎమోషన్స్, భావోద్వేగాలు అని అంటూ. చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే 4వ భాగంలో పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఎవరి యందు ఆనందించమంటున్నాడు పౌలు గారు? ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందించేటువంటి వారిగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంటే, మానవులు ఏం చేస్తున్నారంటే సాతానికి చోటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ భాగంలో సమస్తమును, అక్కడ ఒక మాట ఉంటదండి, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి వచ్చిన భాగం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు చెయ్యట్లేదు కనుక, దుర్వినియోగం చేస్తున్నారు కనుక, ప్రభువునందు ఆనందించట్లేదు కనుక, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నా అంటే వారికి మర్యాదగా జరిగించండి, క్రమముగా జరిగించండి, దుర్వినియోగం చెయ్యవద్దు అనేటువంటి విషయాన్ని వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము గమనించాలి. సాతాను మన యొక్క ఆత్మను చంపగలదా అండి? సాతాను మన యొక్క ఆత్మని ఇట్టి పరిస్థితుల్లో, కానీ మానవుడు భయపడేది దేనికంటే సాతానికే భయపడతాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో క్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉంటాడు అని అంటే మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ భాగం, ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో మిక్కిలి నశింపజేయగలవానికి భయపడుడి అంటూ. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నీ యొక్క దేహాన్ని నశింపజేస్తాడు, ఆత్మని కూడా నశింపజేస్తాడు. నీవు క్రమముగాను మర్యాదగాను జరిగించకపోతే, దుర్వినియోగం చేస్తే అనేటువంటి విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ